నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకుందాం శీర్షికలో జంతువులకు కొమ్ములు ఉంటాయి ఎందుకు, అవి ఎలా ఏర్పడతాయి మరియు అవి ఏ విధంగా వాటికి ఉపయోగపడతాయి అనే విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనం జంతువులకు కొమ్ములు ఉంటాయి ఎందుకు, అవి ఎలా ఏర్పడతాయి మరియు అవి ఏ విధంగా వాటికి ఉపయోగపడతాయి అనే విషయం తెలుసుకుందాం. మరి డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనం జంతువులకు కొమ్ములు ఉంటాయి ఎందుకు, అవి ఎలా ఏర్పడతాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయం తెలుసుకుంటున్నాం. 4 కాళ్ళ మీద నడిచే ఎద్దులు, గేదెలు, జింకలు వంటి వాటన్నింటికి కొమ్ములు ఉంటాయి. నిర్మాణపరంగా తేడాలు ఉన్నప్పటికీ కొమ్ములు రక్షణ కోసం నిర్దేశించినవి. ఎద్దులు, గేదెలు కొమ్ములు మార్పు చెందిన రోమాలు. అవి బలమైనవిగా రూపొందాయి. లోపల గుల్లగా ఉన్న గట్టిగా ఉండి మొనదేలు ఉన్నందున రక్షించుకునే సమయంలో దాడి చేసేందుకు పనికి వస్తాయి. ఈ విధంగా జంతువుల్లో కొమ్ములు కొన్నింట్లో అందానికి ఉపయోగపడుతూ ఉన్నాయి, మరికొన్నింట్లో అవి ఆత్మరక్షణకు మరియు ఇతర జంతువులపై దాడి చేసేందుకు మరియు ఆహార సేకరణ విషయంలోనూ ఇవి ఉపయోగపడుతూ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్. మరి ఒక విషయం మీకు తెలుసు అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఊసరవెల్లి ఏకకాలంలో అన్ని వైపులా చూస్తుంది. ఎదురుగా ఆహారం కోసం వెతుకుతూనే వెనుక నుంచి పొంచి ఉన్న శత్రువును కూడా పసిగట్టగలదు. ఊసరవెల్లి ఏకకాలంలో అన్ని వైపులో చూడగలదన్నమాట. అది ఎదురుగా ఆహారం వెతుకుతూనే వెనక నుంచి వస్తున్నటువంటి శత్రువును కూడా ఇది ఏకకాలంలోనే చూడగలదు. విన్నారు కదా ఫ్రెండ్స్. మరి ఇదే విధంగా అనేక ఆసక్తికరమైన మరియు శాస్త్రీయపరమైనటువంటి విషయాలు మన ఛానల్ నుంచి వెలువడుతూ ఉన్నాయి. వీటిని మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.